హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఏ నోట విన్నా అదే మాట. ఎందుకంటే ఈ నెల 26 మార్చి అంటే ఒక్కరోజే మార్చి 26న రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఏంటి దీంట్లో స్పెషల్ అంటే మరలా నెట్ఫ్లిక్స్ 80 కోట్లకి కొనుగోలు చేసింది శాటిలైట్ రైట్స్ అంతా. మరి ఓజీనే ఇప్పటివరకు రికార్డ్ అనుకుంటే నెట్ఫ్లిక్స్ దీని యొక్క ప్రసార హక్కుల్ని 80 కోట్లు తీసుకోవటం అంటే ఇది ఒక సెన్సేషన్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మనం గతంలో గబ్బర్ సింగ్ సినిమా చూసాం, ఎంత అలరించిందో, రికార్డులు కొల్లగొట్టిందో చూసాం. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఓజీ ద్వారా గత సంవత్సరంలో రికార్డులు క్రియేట్ చేశారు. మరి కొత్త సంవత్సరంలో సమ్మర్కి వస్తుంది. మరి ఇది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. కట్ చేస్తే ఈ రోజున ఓవరాల్గా ఇది 140 కోట్ల బిజినెస్ చేసింది ఇప్పటివరకు అంటున్నారు. ఇంకా మిగతా ప్రాంతాల రైట్స్ కూడా తీసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన డ్యాన్స్ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మైకేల్ జాన్సన్ ఆ స్టెప్స్ టైప్లో డ్యాన్స్ చేయించాడు మన హరీష్ శంకర్. ఒక అభిమాని దర్శకుడిగా మారితే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరికి మధ్య అంత బాండేజ్, అంత కెమిస్ట్రీ, అంత స్నేహం, గురు శిష్యుల బంధంలాగా ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఖర్చుకి వెనకడకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నవీన్ ఎద్దేది, రవిశంకర్ ఎలమంచిలి వీరిద్దరు కలిసి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఖర్చు కనకడకుండా ఈ సినిమా తీశారు. మరి ఎటువంటి రికార్డులు అంటే ఇప్పటికే 450 కోట్ల నుంచి 500 కోట్లు కలెక్షన్ చేసిన తన అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ రికార్డులు నీ తమ్ముడు దాడతాడో లేదో చూడాలి. ఏదేమైనా కానీ డ్యాన్స్ అదిరింది, ఆహభావాలు అదిరినాయి, ఫైట్స్ అదిరినాయి. ఆయన ఫైట్స్ పెద్ద చెప్పాల్సిన పనేం లేదు. పోలీస్ ఆఫీసర్గా నెక్స్ట్ లెవెల్ అలరిస్తారంటానికి గతంలో మనం చూసిన సినిమాలే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ ఆయన కౌబాయ్ డ్రెస్లో ఉండి చేతిలో కర్ర పట్టుకొని ఆ స్టిల్ చూస్తూ ఉంటే ఇదే ఈ నిన్నటి నుంచి నెట్టింట వైరల్ అయింది. కోట్లాది మంది చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే త్వరలో ఒక 40 సెకండ్స్లో ఒక పవన్ గారి ఈ గ్లింప్స్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి హరీష్ శంకర్ గారు చెప్పారు. మరి మార్చి 26న ఏం జరగబోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుంది. గత సంవత్సరం చూస్తే రికార్డులు సెన్సేషన్ క్రియేట్ చేసి ఓజీ ద్వారా చూపించాడు. కట్ చేస్తే తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతి నాదే అని చెప్పేసి 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ G5లో ఆయన 11వ తారీఖు రిలీజ్ అయితే ఫిబ్రవరి 11 ఇప్పటివరకు ఓటీటీలో రికార్డు క్రియేట్ చేసిందంటే మరి దాన్ని ఈరోజు సాయంత్రం వరకు మనం ఏ విధంగా ప్రజలు చూస్తున్నారో, థియేటర్లో కూడా ఇప్పటికీ జనం రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు, ఒకవైపు ఓటీటీలో చూస్తున్నారు. ఇవన్నీ ఒకటి అయితే రేపు సమ్మర్లో ఈ సినిమాకి తిరిగే లేదనేది. ఎందుకంటే ఎటువంటి సినిమాలు లేవు, థియేటర్లన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్తో నిండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకి మంచి పేరు, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా పక్కనున్న తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఉన్నదే మాట్లాడతాడు, చెప్పిందే చేస్తాడు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక పేరుంది. కాబట్టి తన సినిమాల ద్వారా వచ్చే డబ్బులు కూడా పేద ప్రజలకే పంచుతాడు అనేది ఆయన పట్ల ప్రజల్లో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రికార్డుల మీదే ఇప్పుడు దృష్టి పెట్టాలి. సమ్మర్లో రేపు మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రతి స్టెప్పు. ఇప్పుడు గతంలో డ్యాన్స్ అంటే ఆయనకి సిగ్గు, నటనంటే సిగ్గు, అటువైపు ఇది నుంచి ఈ రోజున ఆయన పూర్తిగా 100 సినిమాలు కూడా చేయలే. కానీ నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్షన్, ఆయన ఆహ్వాలు, సామాజిక చైతన్యం ఉండే పాటలు అన్నీ కూడా మనం సినిమాలో చూస్తూ ఉన్నాం. అందుకే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అన్నను మించిన తమ్ముడుగా మనం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు, సినిమాలు కూడా రెండిట్లోనూ కూడా సక్సెస్ చేస్తూ ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని మరి కొత్త సంవత్సరంలో ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డుల దిశగా తీసుకెళ్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.